ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి నీటిని రిలీజ్ చేస్తుండగా మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 298.58 టీఎంసీలుగా ఉంది. సాగర్కు 3.5 లక్షల క్యూసెక్ల ప్రవాహం వస్తుంది. మరోవైపు శ్రీశైలం జలాశయానికి కూడా వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి స్పిల్వే 3 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకెశ్ల ప్రాజెక్టు నుంచి దాదాపు 4 లక్షల క్యూసెక్ల నీరు శ్రీశైలానికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి కృష్ణమ్మ పర్వాలు దొక్కుతోంది అని చెప్పవచ్చు. దాదాపుగా కృష్ణా బేసిన్ కు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకుండలా మారడంతో ప్రాజెక్టులకు సంబంధించి పైనుంచి వస్తున్నటువంటి వరద ఉధృతితోటి గేట్లన్నీ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చేసి దాదాపుగా 3,17,000 క్యూసెక్లు ఇంతోగా వస్తుండడంతో 3,40,000 క్యూసెక్లకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 590 అడుగుల నీటి మొత్తం కాగా ప్రస్తుతం 584.50 అడుగులకు చేరుకోవడం జరిగింది. అలాగే నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 298.9925 టీఎంసీలుగా నీటి నిల్వ ఏర్పడడం జరిగింది. అయితే కృష్ణా పరివాహకానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా గత 15-20 రోజులుగా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదతోటి ఆల్మట్టి, నారాయణపూర్, అలాగే జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి కూడా గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఎక్కువగా వస్తుండటంతో స్పిల్వేల ద్వారా గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం నాగార్జున సాగర్ సంబంధించి అయితే మొత్తం 26 గేట్లు ఉండగా 22 గేట్లను పైకెత్తి దాదాపుగా 3 లక్షల పైగా క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. దీంతో పాటు సాగునీటి అవసరాలకు కూడా కుడి ఎడమ కాలువలకు సంబంధించి 2 కాలువలకు సాగునీటికి విడుదల చేయడం జరుగుతుంది. దీంతో పాటు గత ఏదైతే వారం రోజుల క్రితం తక్కువ స్థాయిలో నీటిని విడుదల చేసినటువంటి అధికారులు సాగుకు సంబంధించి ప్రస్తుతం వస్తున్నటువంటి వరదతోటి పై అధికారుల సూచన మేరకు ఆ సాగునీటికి కూడా దాదాపుగా అటు కుడి కాలువకు సంబంధించి 8,000కు పైగా క్యూసెక్లు, ఇటు ఎడమ కాలువకు సంబంధించి కూడా 8,000 క్యూసెక్లను నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పాటు పాలేరు రిజర్వాయర్ నింపేందుకు కూడా ఎడమ కాలువకు అధికంగా నీరు విడుదల చేస్తుండడంతో పాలేరు రిజర్వాయర్ కూడా నిండే అవకాశం కనబడుతుంది. ఇటు జల విద్యుత్ కేంద్రం ఉత్పత్తి కేంద్రం ద్వారా కూడా దాదాపుగా 28,000 క్యూసెక్ల పైగా జల విద్యుత్ ఉత్పాదనకు వినియోగిస్తున్నారు. కుడి ఎడమ కాలువలో నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు స్పిల్వే ద్వారా కూడా నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఆ పైనుంచి వస్తున్నటువంటి వరద తోటి అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కూడా అదే స్థాయిలో వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 10 గేట్లను ఎత్తి దాదాపుగా 3 లక్షల పైగా క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. అదే స్థాయిలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా వరద కొనసాగుతుందని చెప్పవచ్చు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లకు సంబంధించి ఎత్తడంతో పర్యాటకులు కూడా 2 రోజులుగా పర్యాటకుల తాకిడి నాగార్జున సాగర్ కి ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే నాగార్జున సాగర్ సంబంధించి పర్యాటక కేంద్రంగా గతంలోనే పర్యాటక కేంద్రంగా నాగార్జున సాగర్ ఉంది. దీనికి తోడు పర్యాటకులు భారీగా వస్తుండటంతో నాగార్జున సాగర్ డ్యామ్ కింద ఏదైతే గేట్లు ఎత్తిన దగ్గర ఏర్పడేటువంటి సుందరమైన దృశ్యాలను ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకులందరూ కూడా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ఇటు ఉద్దవనం తో పాటు ల్యాండ్స్ సంబంధించి కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్లోటింగ్ వస్తుంది కాబట్టి లాంచ్ నడిపే వీలు ఉండదు కాబట్టి ప్రస్తుతం అయితే లాంచ్ కి సంబంధించి కూడా నడిపేందుకు అంటే పైనుంచి ఫ్లోటింగ్ తగ్గితే మాత్రం ఖచ్చితంగా లాంచ్ నడిపేందుకు అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
అసలే పర్యాటక కేంద్రం, మరోవైపు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడం తోటి దాదాపుగా నిన్న 10,000 మందికి పైగా రెండు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు భారీగా వస్తున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గత 10 రోజుల నుండి వచ్చినటువంటి వరదతోటి పూర్తి స్థాయిలో నిండడం, జలకలను సంతరించుకోవడం తోటి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడం తోటి అదే స్థాయిలో గేట్లను ఎత్తి దిగువ నీటిని విడుదల చేస్తుండడం తోటి పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు పులిచింతల ప్రాజెక్టు సంబంధించి విద్యుత్ ఉత్పాదన కూడా నిన్న నుంచి ప్రారంభించడం జరిగింది. మొత్తానికైతే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి కృష్ణా బేసిన్ కి సంబంధించి మాత్రం కృష్ణమ్మ పరవళ్లు తొక్కడం తోటి ఉగ్రరూపం దాల్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే 3 లక్షల క్యూసెక్లకు పైగా నీరు అదే స్థాయిలో కింది ప్రాజెక్టుల వరకు కూడా వస్తుండడంతో ఉరకలేస్తూ వస్తుండడంతో గేట్లన్నీ ఎత్తి దిగువకు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇలాగే వరద కొనసాగితే మాత్రం ఇంకా కొద్ది రోజుల పాటు గేట్లు ఇలాగే ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం అనేది అధికారులు తెలుపుతున్నారు. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పైనుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోను అంచనా వేస్తూ అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో 14 టీఎంసీల తక్కువగా నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూ, అలాగే డ్యామ్ సేఫ్టీ దృష్ట్యా పైనుంచి వస్తున్న వరదను అంచనా వేస్తూనే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కేవలం 590 అడుగుల నీటి మట్టాన్ని గాను ప్రస్తుతం 585 అడుగులు 5 అడుగుల లెవెల్ ని తక్కువగా మెయింటైన్ చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఒకవేళ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పైనుంచి వరద తక్కువైతే మాత్రం గేట్లను వెంటనే దింపే అవకాశం కనపడుతుంది. అంటే వరద నీరు ఇంకా ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? అంటే గేట్లు అన్ని తెరిచే అవకాశం ఉందా, లేకపోతే ఆ కొన్ని గేట్లను మాత్రమే తెరిచి మిగతావి మూసివేసే అవకాశం ఉందా? మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి అయితే మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే 22 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి దాదాపుగా 2,90,000 క్యూసెక్లు స్పిల్వే ద్వారా గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వరద గత 20 రోజుల నుండి ఆల్మట్టి నుంచి ప్రారంభమైనటువంటి వరద దాదాపుగా దిగువ ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నింటినీ కూడా నిండిన తర్వాతనే దిగువ ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా గత 10 రోజులుగా వరద వస్తుంది. పైన ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటే దాదాపు కర్ణాటక, మహారాష్ట్ర రెండు రాష్ట్రాలకు సంబంధించి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో అక్కడి నుంచి వరద అలాగే కొనసాగుతుండడం, ప్రాజెక్టులన్నీ నిండుకుండా మారడం జరిగింది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం ఎత్తినటువంటి గేట్లనే మొదటగా 5 అడుగుల మేర ఎత్తినటువంటి గేట్లు ఇప్పుడు 10 అడుగులకు పెంచడం జరిగింది. పైనుంచి వస్తున్నటువంటి వరదను అంచనా వేసుకుంటూనే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో 4 గేట్లు మాత్రం ఎత్తలేదు. అయితే పైనుంచి వస్తున్నటువంటి వరద ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా ఆ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.